కొంతమంది వార్తలను రాస్తారు, మరికొంతమంది వార్తలను సృష్టిస్తారు. కానీ చాలా అరుదుగా కొందరు మాత్రమే వార్తలను రాసే తరాన్ని తీర్చిదిద్దుతారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉత్తరాంధ్ర జర్నలిజం ప్రపంచంలో విలువలకు ప్రతిరూపంగా నిలిచిన సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుంటా లీలా వరప్రసాదరావు గారి తల్లి. ఆయన మరణంతో ఉత్తరాంధ్ర జర్నలిజం రంగమే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం విద్యా ప్రపంచం కూడా ఒక గొప్ప గురువును కోల్పోయింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం శ్యామసుందరాపురంలోని తన స్వగృహంలో ఈ శ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన క్షణం నుంచి ఉత్తరాంధ్ర అంతటా విషాదం అలుముతుంది. జర్నలిస్టులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు, ఆయన వద్ద చదువుకున్న వందలాది మంది విద్యార్థులు, మిత్రులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎందుకంటే డాక్టర్ లీలా వరప్రసాదరావు గారు కేవలం ఒక జర్నలిస్ట్ మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన పాత్రికేయాన్ని జీవించిన వ్యక్తి. కేవలం ఒక అధ్యాపకుడు మాత్రమే కాదు, వందలాది మంది విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేసిన గురువు. ఒక రచయిత మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర జర్నలిజం చరిత్రని అక్షరాలలో పదిలపరిచిన పరిశోధకుడు. ఒక సాధారణ గ్రామం నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం వేలాది మంది మనసుల్లో చెరగని ముద్రగా ఎలా నిలిచిపోయింది. ఒక వ్యక్తి జీవితం ఎలా ఒక స్ఫూర్తిగా మారింది. అక్షరాలను ఆయుధంగా, విలువలను సిద్ధాంతంగా, జర్నలిజాన్ని జీవిత ధ్యేయంగా మలుచుకున్న అక్షర సైనికుడి జీవన ప్రస్థానాన్ని ఇప్పుడు గుర్తు చేస్తుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామంలో ఉపాధ్యాయ దంపతులు గుంటా భీమారావు, సరోజిని గార్లకు జన్మించిన లీలా వరప్రసాదరావు చిన్నప్పటి నుండే చదువుపై మక్కువను, సమాజంపై బాధ్యతను పెంచుకున్నారు. అదే ఆలోచన ఆయనను జర్నలిజం వైపు నడిపించింది. ఎంజేఎంసీ, ఎంఏ, పిహెచ్డి పూర్తి చేసి జ్ఞానాన్ని కేవలం వ్యక్తిగత అభివృద్ధికే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సాధనంగా మలుచుకున్నారు. 2001లో ఈనాడు దినపత్రికలో జర్నలిస్టుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన దాదాపు 7.5 సంవత్సరాల పాటు న్యూస్ కరెస్పాండెంట్ గా పనిచేస్తూ ప్రజల సమస్యలను వార్తలుగా మలిచారు. ఆ తరువాత విశాలాంధ్రలో న్యూస్ కోఆర్డినేటర్ గా, యూ న్యూస్ ఛానల్లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తూ రిపోర్టింగ్ నుంచి న్యూస్ డెస్క్ వరకు ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. డాక్టర్ లీలా వరప్రసాదరావు గారికి జర్నలిజం అంటే ఉద్యోగం కాదు, అది సమాజం పట్ల ఒక బాధ్యత. వార్త అంటే సంచలనం కాదు, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత. అందుకే ఆయన రాసిన ప్రతి వార్తలో నిజాయితీ కనిపించేది. ఆయన పనిచేసిన ప్రతి సంస్థలో నిబద్ధత కనిపించేది. వార్తను వేగంగా అందించడం కంటే వాస్తవాన్ని బాధ్యతగా అందించడం ముఖ్యమనే సిద్ధాంతాన్ని ఆయన తన వృత్తి జీవితమంతా పాటించారు. అయితే తన అనుభవం తనతోనే ముగిసిపోకూడదని ఆయన భావించారు. తాను నేర్చుకున్న జర్నలిజాన్ని భావితరాలకు అందించాలని నిర్ణయించుకున్నారు. అదే నిర్ణయం ఆయన జీవితానికి మరో గొప్ప మలుపుగా మారింది. జర్నలిస్టు నుండి గురువుగా, గురువు నుంచి మార్గదర్శిగా ఆయన కొత్త ప్రయాణం ప్రారంభమైంది. జర్నలిస్టుగా సంపాదించిన అనుభవాన్ని భావితరాల కోసం అంకితం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గుంటా లీలా వరప్రసాదరావు విద్యారంగంలో అడుగుపెట్టారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కృష్ణా విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖలోని ఎస్వివిపి, విఎంసి కళాశాలలో జర్నలిజం విద్యార్థులకు బోధించారు. 2016లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగం ప్రారంభమైనప్పటి నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందించారు. అనంతరం విభాగాధిపతిగా, మీడియా రిలేషన్స్ కోఆర్డినేటర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ విశ్వవిద్యాలయంలో తనదైన ముద్ర వేశారు. 2016లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగం ప్రారంభమైనప్పటి నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందించారు. అనంతరం విభాగాధిపతిగా, మీడియా రిలేషన్స్ కోఆర్డినేటర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ విశ్వవిద్యాలయంలో తనదైన ముద్ర వేశారు. ఆయన తరగతి గదిలో బోధించింది కేవలం సిలబస్ మాత్రమే కాదు, ఒక జర్నలిస్టు సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో, వార్త వెనుక ఉన్న నిజాన్ని ఎంత నిబద్ధతతో వెలికితీయాలో, వృత్తిలో విలువలను ఎలా కాపాడుకోవాలో తన అనుభవాలతో విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పేవారు. అందుకే ఆయన వద్ద చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు వివిధ మీడియా సంస్థల్లో బాధ్యతాయుతంగా పాత్రికేయులుగా పనిచేస్తూ తమ విజయానికి మూల కారణం తమ గురువేనని గర్వంగా చెబుతారు. జర్నలిస్టుగా, అధ్యాపకుడిగా మాత్రమే కాదు, రచయితగా, పరిశోధకుడిగా కూడా డాక్టర్ లీలా వరప్రసాదరావు విశిష్టమైన సేవలు అందించారు. ఉత్తరాంధ్ర జర్నలిజం ఆవిర్భావం, వికాసం, పయనం, ఉత్తరాంధ్ర సాహితీ శిఖరాలు, కళింగాంధ్ర కలం యోధులు, సిక్కోలు రాజకీయ చరిత్ర వంటి విలువైన పుస్తకాలను రచించి ఉత్తరాంధ్ర చరిత్రను, జర్నలిజం పరిమాణాన్ని, సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించారు. దాదాపు 300కు పైగా పరిశోధన, సంపాదకీయ వ్యాసాలు వివిధ పత్రికలు, జర్నల్స్ లో ప్రచురించారు. ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగాలు చేసి జ్ఞానాన్ని మరింత మందికి చేరవేశారు.
ఆయన సేవలకు గుర్తింపుగా ఉత్తమ జర్నలిస్టు, ఉత్తమ పరిశోధకుడు, ఫ్రీలాన్స్ జర్నలిస్టు పురస్కారాలతో పాటు కపిల గోపాలరావు అవార్డు, గిడుగు రామ్మూర్తి స్మారక పురస్కారం, పివి నరసింహారావు శత జయంతి అక్షర పురస్కారం వంటి ఎన్నో గౌరవాలు ఆయనను వరించాయి. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్వాతంత్ర దినోత్సవ శకటాల ఎంపికకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం ఆయనపై ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. డాక్టర్ లీలా వరప్రసాదరావు గారి జీవితాన్ని గొప్పదిగా నిలబెట్టింది పురస్కారాలు కాదు, ఆయన సంపాదించిన హోదాలు కాదు, ఆయన రాసిన పుస్తకాల సంఖ్య కూడా కాదు. ఆయన తీర్చిదిద్దిన వందలాది మంది విద్యార్థులు, ఆయన నేర్పిన విలువలు, ఆయన చూపించిన మార్గమే ఆయనను చిరస్థాయిగా నిలబెట్టాయి. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం విషాదంలో మునిగిపోయింది. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఆర్ రజని ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆయన మృతి జర్నలిజం రంగానికి, విశ్వవిద్యాలయానికి తీరని లోటని పేర్కొన్నారు. రిజిస్టర్ ప్రొఫెసర్ బి అడ్డయ్య, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, పాత్రికేయులు, సాహితీవేత్తలు శ్యామసుందరాపురానికి చేరుకుని అశ్రు నయనాలతో కడసారి నివాళులు అర్పించారు. ఆయన అంతిమ యాత్రలో వందలాది మంది పాల్గొన్నారు. భార్య మాధవి గారు స్వయంగా భర్తకు తలకొరివి పెట్టి చితికి నిప్పంటించిన హృదయ విదారక దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టింది. కుమార్తెలు యోగాంజలి, వైశాఖి చిన్మయి, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శిష్యులు అశ్రు నయనాలతో తమ ప్రియమైన గురువుకు తుది వీడ్కోలు పలికారు. చూసారుగా, కొన్ని జీవితాలు కాలంతో ముగిసిపోవు, అవి విలువలుగా మారి తరాల పాటు జీవిస్తాయి. డాక్టర్ గుంటా లీలా వరప్రసాదరావు గారి జీవితం అలాంటిది. ఆయన వార్తలను మాత్రమే రాయలేదు, వార్తల విలువలను అర్థం చేసుకునే తరాన్ని తీర్చిదిద్దారు. ఆయన పుస్తకాలను మాత్రమే రచించలేదు, ఉత్తరాంధ్ర జర్నలిజం చరిత్రను అక్షరాలలో భద్రపరిచారు. ఆయన తరగతి గదిలో పాఠాలు మాత్రమే చెప్పలేదు, సమాజం పట్ల బాధ్యత కలిగిన పాత్రికేయులను తీర్చిదిద్దారు. ఈ రోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన ప్రతి పుస్తకంలో, ఆయన బోధించిన ప్రతి విద్యార్థిలో, ఆయన నాటిన ప్రతి విలువలో డాక్టర్ గుంటా లీలా వరప్రసాదరావు గారు చిరస్థాయిగా జీవిస్తూనే ఉంటారు. ఒక నిబద్ధత కలిగిన జర్నలిస్టుకు, ఒక ఆదర్శ అధ్యాపకుడికి, ఒక పరిశోధక రచయితకు మా సిటీవీ మీడియా కుటుంబం తరపున మా హృదయపూర్వక అశ్రునివాళి. నా వ్యక్తిగతంగా ఒక మాట చెప్తాను. డాక్టర్ గుంటా లీలా వరప్రసాదరావు గారి వద్ద జర్నలిజంలో పీజీ చదివిన శిష్యురాలుగా ఈ నివాళి అందించడం నాకు ఎంతో భావోద్వేగం. ఈ రోజు వృత్తిపరంగా నేను వేసే ప్రతి అడుగులోనూ మా గురువు గారి బోధనా విలువలు, మార్గదర్శకత్వం ఉన్న ఈ నివాళి ఒక మీడియా సంస్థకర్తను మాత్రమే కాదు, ఒక గురువును కోల్పోయిన ఒక శిష్యురాలి హృదయం నుంచి వచ్చిన హర్షు నివాళి. గురువు గారు, మీరు మాకు నేర్పిన నిజాయితీ, నిబద్ధతను, జర్నలిజం పట్ల ఉన్న బాధ్యతను జీవితాంతం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. మీ ఆశయాలే మా ప్రయాణానికి దిక్కు. మీకు మా వినమ్ర ప్రణామాలు. ఓం